Hello students, I am Sambamurthy, lecturer in Botany, Government Junior College for Girls, Secunderabad. Today, I would like to explain Dicot stem, transfer section of Dicot stem. ఈరోజు మనం ద్విదళ బీజ కాండము యొక్క అంతర్నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ప్రాథమిక ద్విదళ బీజ కాండం. This is primary dicot stem. What is primary dicot stem? Primary means it is before secondary growth. It is young, before secondary growth. అంటే ద్విదళ బీజకాండాల్లో వీటిలో ద్వితీయ వృద్ధి జరగక ముందు దాన్ని ప్రాథమిక అంటాం. ద్వితీయ వృద్ధి జరిగితే దాన్ని ద్వితీయ అంటున్నాం. ఈరోజు మనం ప్రాథమిక ద్విదళ బీజకాండం యొక్క అంతర్నిర్మాణం గురించి తెలుసుకుందాం. ప్రాథమిక ద్విదళ బీజకాండంలో దీనిలో ముఖ్యంగా అడ్డుకోతలో మనకి 3 భాగాలు కనిపిస్తాయి. అవేంటంటే ఇంతకుముందు వేర్లలో చెప్పుకున్నాం. అవి బాహ్య చర్మం, వల్కలం మరియు ప్రసరణ స్తంభం. There are 3 important zones in the transverse section of dicot stem. They are epidermis, cortex and stele. Epidermis, cortex and stele. 3 important zones are there in transverse section. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ భాగం చూద్దాం. మొదటిది ఏంటంటే బాహ్య చర్మం, దాన్ని ఎపిడర్మిస్ అంటున్నాం. వెలుపలి ఉండేటువంటి చర్మాన్ని బాహ్య చర్మము అంటున్నాం. మనకి అడ్డుకోతలో ఈ రకంగా మనకు కనిపిస్తుంటుంది. దిస్ ఇస్ టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్, అంటే ప్రాథమిక ద్విదళ బీజ కాండం యొక్క అంతర్నిర్మాణం మనకి ఈ రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో 3 ముఖ్య భాగాలు కనిపిస్తున్నాయని చెప్పాం. బాహ్య చర్మం, వల్కలం మరియు ప్రసరణ స్తంభం. మొదటిది బాహ్య చర్మం. ఈ వెలుపల ఉండేటువంటి ఈ చర్మాన్ని మనం బాహ్య చర్మము అంటున్నాం. ఇది బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. ఈ బాహ్య చర్మం పైన అక్కడ బాహ్య చర్మ కేశాలు అనేవి ఉంటాయి. అవి బహుకణ నిర్మితంగా ఉంటాయి. Above this epidermis, there are some hair-like structures called trichomes. They are multicellular. Trichomes are multicellular. Epidermis is single-layered. It is made up of this rectangular or barrel-shaped cells. It is single-layered. Above the epidermis, some cuticle is present here and there. The stomata are also present. అంటే బాహ్య చర్మం మీద అక్కడక్కడ కొన్ని పత్ర రంధ్రాలు మరియు దీని మీద అవభాసిని అనేది ఉంటుంది. బాహ్య చర్మం మీద అవభాసిని మరియు పత్ర రంధ్రాలు ఉంటాయి. ఇవి దీర్ఘచతురస్రాకార కణాలతో నిర్మితమై ఒకే పొరమందంలో ఉంటుంది. దీన్ని మనం బాహ్య చర్మం అంటాం. బాహ్య చర్మం మీద కొన్ని కేశాలు ఉంటాయి. వాటిని బాహ్య చర్మ కేశాలు లేదా ట్రైకోములు అంటున్నాం. ఈ బాహ్య చర్మం ఇదేంటంటే ఇది లోపలి కణజాలాలకి రక్షణ కల్పిస్తుంటుంది. అలాగే లోపల ఉన్నటువంటి నీరు బయటకు పోకుండా రక్షిస్తూ ఉంటుంది. ఇట్ ప్రివెంట్స్ ద ఎగ్జిట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ఇన్నర్ టిష్యూ. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ టిష్యూస్ ఆల్సో. దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిడర్మిస్. This epidermis, it protects the inner tissues. Just below the epidermis, the region between stele and epidermis, that region is called cortex. Cortex is the region between epidermis and stele. అంటే బాహ్య చర్మానికి ప్రసరణ స్తంభానికి మధ్య ఉన్నటువంటి భాగాన్ని మనం వల్కలము అంటున్నాం. This cortex, this is the cortex. See, this is the cortex. See, that is the region between epidermis and the stele. This region is called cortex. Cortex shows 3 important regions. They are outer cortex, middle cortex, and inner layer of the cortex. The outer cortex
That's called hypodermis, ado charmamu. Outer cortex is called hypodermis. Middle region of the cortex is called middle cortex. Innermost region of the cortex is called endodermis. These three are the regions of the cortex. Outer cortex, middle cortex, and inner cortex. Outer cortex is called hypodermis. Middle cortex, middle region of the cortex is middle cortex. Inner region of the cortex is called endodermis. These are the three regions of the cortex. అంటే ఈ వల్కలంలో ముఖ్యంగా మూడు భాగాలు మనకు కల్పిస్తాయి. వెలుపలి వల్కలం, దాన్ని అధో చర్మం అంటాం. మధ్య భాగంలో ఉండే వల్కలం మధ్య వల్కలం అంటాం. వల్కలం యొక్క ఆఖరి పొరని అంతశ్చర్మం అంటాం. ఇప్పుడు చూడండి, now first you see hypodermis. It is the region between, it is the outermost region of the cortex. This hypodermis, it is generally made up of cholincymatous tissue. It is cholincymatous. It gives flexibility to the younger stems. It gives flexibility. Sometimes the outer region of the hypodermis that contains some chloroplasts also that participates in photosynthesis. Chloroplasts are present in the hypodermis. So hypodermis that involves in photosynthesis. It gives mechanical strength to those younger stems. It gives flexibility to the younger stem. అంటే అదో చర్మంలో అక్కడక్కడ మనకి ఈ హరిత రేణువులు ఉండి అదో చర్మం అనేది దీనిలో ఇక చూడండి, అదో చర్మం ఇక్కడ ఉంది. ఈ అదో చర్మం అనేది ఈ కిరణజన్య సంయోక్రియలో పాల్గొంటుంది. ఎందువల్లంటే దీనిలో హరిత రేణువులు ఉంటాయి. ఇది అదో చర్మం. అలాగే ఈ అదో చర్మం ఈ స్థూల కోణ కణజాలం చేత నిర్మితమై ఉంటుంది. సాధారణంగా స్థూల కోణ కణజాలం చేత నిర్మితమై ఈ అదో చర్మం మొక్క ఈ కాండానికి వంగే గుణాన్ని కలిగిస్తుంటుంది. యాంత్రిక ఆధారాన్ని దీనికి ఈ లేత కాండాలకి వంగే గుణాన్ని కలిగిస్తుంటుంది. ఇది అదో చర్మం. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ cholincymatous tissue and it gives flexibility and also mechanical strength to the stem. That is outer layer of the cortex, that's hypodermis. And the middle region of the cortex, that is called middle cortex. Middle cortex is generally parenchymatous. Middle cortex is parenchymatous. It helps in storage of food material. The middle cortex, it shows so many, the cells are very thin. The cells are isodiametric in shape. The cells are made up of cellulose. They are living cells. They have large intercellular spaces. అంటే మధ్య భాగంలో ఉండే వల్కలాన్ని మధ్య వల్కలం అంటాం. ఈ మధ్య వల్కలంలో కణాలు, వల్కలంలో ఉండేటువంటి కణాలు అవి గుండ్రంగా కానీ లేదంటే ఈ సాధారణంగా సమవ్యాసంలో కానీ గుండ్రంగా కానీ ఉంటాయి. ఇవి పెద్ద కణాంతర అవకాశాలని కలిగి ఉంటాయి. ఈ వల్కలం అనేది సాధారణంగా ఈ మధ్య వల్కలంలో ఆహార పదార్థాల నిల్వ అనేది జరుగుతూ ఉంటుంది. ఆహార నిల్వలో ఇది పాల్గొంటూ ఉంటుంది. ఇది మధ్య వల్కలం, మిడిల్ కార్టెక్స్. అండ్ ద ఇన్నర్మోస్ట్ layer of the cortex, that is called endodermis. Innermost layer of the cortex is called endodermis. The endodermal cells are coated with lignosoberin bands called Casparian bands. అంటే ఈ వల్కలం యొక్క ఆఖరి పొరని మనం అంతశ్చర్మము అంటున్నాం. ఈ అంతశ్చర్మం ఇది దృఢ కణజాల కణాల చేత నిర్మితమై ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ sclerenchymatous cells. Then this not sclerenchymatous. It is coated with lignin and soberin. It is they are called Casparian bands. The important character of endodermis is having Casparian bands. That is the innermost layer of the కార్టెక్స్. వల్కలం యొక్క ఆఖరి పొరని మనం అంతశ్చర్మం అంటున్నాం. దీని మీద లిగ్నిన్ మరియు సోబరిన్ చేరి ఉంటుంది. వాటిని కాస్పేరియన్ బద్దీలు అంటున్నాం. ఇది అంతశ్చర్మం. అలాగే మధ్య భాగంలో ఉండేది ప్రసరణ స్తంభము. దట్ ఈస్ కాల్డ్ స్టీల్. ఇన్ కేస్ ఆఫ్ డైకాట్ స్ట్రెంత్, ద స్టీల్ ఈస్ బిగ్గర్ దాన్ కార్టెక్స్. Steel is bigger than cortex. The outermost layer of the steel is called pericycle. Sometimes this pericycle is continuous
or sometimes in certain plants, this pericycle is present in the form of small patches on vascular bundles. అంటే కాండాల్లో ప్రసరణ స్తంభం వల్కలం కన్నా పెద్దదిగా ఉంటుంది. ప్రసరణ స్తంభం యొక్క వెలుపలి పొరని పరిచక్రం అంటాం. ఇది దృఢ కణజాల కణాల చేత నిర్మితమై ఉంటుంది. ఈ పరిచక్రం కొన్నిసార్లు మొత్తం పూర్తిగా వలయ రూపంలో ఉంటుంది. అలాగే కొన్ని మొక్కల్లో ఈ పరిచక్రం ఈ నాళికా పుంజాల మీద కొన్ని రకాలైనటువంటి కొన్ని పట్టీలు లాగా ఉంటుంది. నాళికా పుంజాల మీద పట్టీల రూపంలో అది పరిచక్రం అనేది ఉంటుంది. ఈ ప్రసరణ స్తంభాన్ని ఆవరించి పరిచక్రం ఉంటుంది. ఈ ప్రసరణ స్తంభం అనేది కాండాల్లో పెద్దదిగా ఉంటుంది. ఇన్సైడ్ దిస్ inside the steel, so many vascular bundles are present. See, these are vascular bundles. These are vascular bundles. This is vascular bundle. This one. This is phloem. This is xylem. So this is phloem. This is xylem. Many vascular bundles are present. These vascular bundles, these are conjoined, collateral, and open. Conjoined means these vascular bundles are presented side by side. Collateral means the xylem and phloem are presented side by side. Xylem and phloem are presented side by side. These are open collateral vascular bundles. Open collateral means in between xylem and phloem, cambium is present. So such a vascular bundles are called open collateral vascular bundles. These are top-shaped. These are wedge-shaped or top-shaped. Many vascular bundles are present. These vascular bundles are present in the form of a ring. అంటే ఒక వలయాకారంలో ఉంటాయి. These are arranged in the form of a ring. See these vascular bundles. These are in the form of a ring. Many vascular bundles. These are conjoined, collateral, open, and the xylem is endark. In each vascular bundle, xylem and phloem are present. In between xylem and phloem, a meristematic tissue that's called cambium. Cambium is present in between xylem and phloem. If cambium is present in between xylem and phloem, they are called open collateral vascular bundles. They are called open collateral. This is very important. Open collateral vascular bundles are present. If cambium is absent, they are known as closed collateral vascular bundles. If cambium is present, they are open collateral. If cambium is absent, they are closed collateral. Open collateral are present in dicot stems. Closed collateral are present in monocot stems. Okay. దీనిలో ప్రసరణ స్తంభంలో అనేక నాళికా పుంజాలు మనకు కనిపిస్తాయి. ఈ నాళికా పుంజాలు సహపార్శ్వ వివృత నాళికా పుంజాలు. అంటే వీటిలో సహపార్శ్వ అంటే దారు పోషక కణజాలాలు ప్రక్కన ఉంటాయి. వీటి మధ్యన విభాజ్య కణావళి ఉంటుంది. అందువల్ల వీటిని వివృత నాళికా పుంజాలు అంటున్నాం. ఈ అనేక నాళికా పుంజాలు దాదాపు 15 నుంచి 20 నాళికా పుంజాలు ఒక వలయ రూపంలో అమరి ఉంటాయి. ఒక వలయం లాగా అమరి ఉంటాయి ఇటువంటి నాళికా పుంజాలు. దీనిలో ఈ దారువు అనేది ఇది అంతర ప్రథమ దారుకము ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇది వేర్లలో అయితే బాహ్య ప్రథమ దారుకం, కాండాల్లో అయితే అంతర ప్రథమ దారుకం ఉంటుంది. అంటే ప్రథమ దారువు కేంద్ర భాగానికి, అంచెదారువు పరిధీయ భాగానికి ఉంటుంది. అందువల్ల దీన్ని అంతర ప్రథమ దారుకము అంటాం. ఇది కాండాల యొక్క ప్రధాన లక్షణం. వేర్లలో అయితే బాహ్య ప్రథమ దారుకము ఉంటుంది. The xylem in stems, that is endark xylem, the protoxylem towards center and metaxylem towards periphery. The xylem is known as endark xylem. Xylem and phloem are presented side by side. Cambium is present in between this xylem and phloem. So this type of stele in dicot stems, that stele is known as new stele. నిజ ప్రసరణ స్తంభం అంటాం. new stele. This is present in the stele in dicot stem. That's known as new stele. Okay. These vascular bundles are
arranged in the form of a ring. అన్ని కూడా ఈ నాళికా పుంజాలన్నీ కూడా ఒక వలయాకారంలో అమరి ఉంటాయి, ఒక రింగ్ లాగా అమరి ఉంటాయి అన్నమాట. At the central region of the steel, there is a medulla or pith. It is made up of parenchymatous tissue. In the central region of the steel, a big medulla is present. The medulla extends in between the vascular bundles. The tissue present, the medullary tissue present in between the vascular bundles, that is called medullary ray. So many medullary rays are present. Yes, this is the structure of the TS of Dicot stem. This is very important for essay type questions, very important for practicals also. Okay. In the ask this Dicot stem TS, you have to draw the figure and you have to label this diagram with better you use color pencil. అంటే మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు మీరు ఈ డయాగ్రామ్ మొత్తం, ఈ గ్రౌండ్ ప్లాన్ సెక్టార్ కూడా మొత్తం వేసి మీరు కలర్ పెన్సిల్స్ తో వేసి భాగాలు గుర్తించాలి. ఇది ప్రాక్టికల్స్ లో ఒక మెయిన్ క్వశ్చన్, థియరీలో కూడా మెయిన్ క్వశ్చన్, ఇది అన్ ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి 8 మార్క్స్ క్వశ్చన్. మీకు సులభంగా మీరు డ్రా చేయాలంటే ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ చూడండి. యు సీ ద డయాగ్రామ్ ప్రెసెంట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. You can easily draw this diagram on the paper. Now you see the diagram of Dicot stem on blackboard. See, this is TS of Dicot stem, diagrammatic representation. This is epidermis, cortex. This part is cortex, and this region is steel. On the epidermis, these are trichomes. Hypodermis, middle cortex. And this is endodermis. These three are the layers in cortex: hypodermis, middle cortex, endodermis. And this is pericycle. This is all steel. In the outer region of the steel, this is called pericycle. These are vascular bundles. This central region, this is called medulla. You can draw the diagram like this in examinations. You have to fill this region with small cells. Okay. మీరు పటం చూస్తే ఈ రకంగా ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. ఇది బాహ్య చర్మం మీద ఉన్నటువంటి బాహ్య చర్మ కేశాలు. ఇది అధో చర్మం, మధ్యవల్కలం, అంతశ్చర్మం, పరిచక్రం. ఇది ఉండేటువంటి పరశురణ స్తంభం. దీనిలో ఉండేటువంటి నాళికా పుంజాలు. ఈ నాళికా పుంజాల్లో ఇది దారువు, పోషక కణజాలం. దారువు అంతర్ప్రథమ దారకం, ఇది పోషక కణజాలం. దారు పోషక కణజాలాల మధ్య ఉండేటువంటిది విభాజ్య కణావళి. అందువల్ల ఇది సహభారత వివృత నాళికా పుంజాలు. మధ్య భాగంలో ఇదంతా కూడా దవ్వ. ఈ భాగం అంతా కూడా మనం కణాల చేత నింపబడి ఉండాలి. దీన్ని కణాల చేత నింపాలి. ఇది ఈ మనకి పేపర్ మీద ఈ రకంగా డయాగ్రామ్ వేసినా లేదా టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామ్ వేసినా కూడా సరిపోతుంది. సో మీరు ఈ రకంగా డయాగ్రామ్ వేసి దీని భాగాలు గుర్తించితే మీకు ఎగ్జామినేషన్ లో 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు డ్రా either a textual figure or this figure, and you have to label this figure with but if you use color pencil, then also it looks good. So this is the structure of TS of Dicot stem. Now once again you see various parts and various regions in this Dicot stem. Once again you say these are the 3 regions in the Dicot stem. Those 3 regions are epidermis, cortex and steel. అంటే ఇవి 3 ముఖ్య భాగాలు. ద్విదళ బీజ కాండంలో ఉండేటువంటి 3 ముఖ్య భాగాలు ఏంటంటే ఇది బాహ్య చర్మం, వల్కలం, ప్రసరణ స్తంభం. 3 ముఖ్య భాగాలు. బాహ్య చర్మంలో దీనిలో మనకు కనిపించేటువంటి స్టొమాటా, పైన బాహ్య చర్మంలో స్టొమాటా కనిపిస్తాయి, పత్రరంధ్రాలు కనిపిస్తాయి. బాహ్య చర్మం పైన అవభాసని ఉంటుంది. బాహ్య చర్మం మీద బాహ్య చర్మ కేశాలు ఉంటాయి. And the epidermis, stomata are present. Epidermis is covered with cuticle, and here and there some trichomes are present. So this is epidermis. And the second region is cortex. This cortex, it shows 3 sub-regions. They are hypodermis,
జనరల్ కార్టెక్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మిడిల్ కార్టెక్స్ అండ్ ఎండోడర్మిస్. అంటే రెండో భాగం ఏంటంటే వల్కలం. ఇది బాహ్య చర్మానికి ప్రసన్న స్తంభానికి మధ్య ఉంటుంది. దీనిలో వెలుపలి భాగాన్ని హైపోడర్మిస్ లేదా అధో చర్మం అని, మధ్య భాగాన్ని మధ్యవల్కలం అని, లేదా ఈ ఆఖరి పొరని ఎండోడర్మిస్ లేదా అంతఃచర్మం అని అంటాం. ఈ వల్కలంలో ఉండేటువంటి 3 భాగాలు. తర్వాత ద థర్డ్ రీజన్ ఇస్ స్టీల్. స్టీల్ ఈజ్ ద సెంట్రల్ రీజన్. స్టీల్ ఈజ్ bigger than cortex. It contains vascular tissues. Inside the steel, vascular tissues are there. Now you see the components of the steel. They are pericycle, vascular bundles, medulla, and medullary rays. These are the components of the steel. This pericycle is the outermost region. It is continuous. It is in the form of a continuous ring, or it is in the form of patches above the vascular bundles. And one more, vascular bundles. These are conjoint, collateral, open, and the xylem is dark. Okay, next, medulla. Central region is called medulla. The medulla is big. It is parenchymatous. It is extended in between vascular bundles. Those extensions are called medullary rays. These are the 4 parts of the steel. So these are different parts in TS of Dicot stem. అంటే ప్రసరణ స్తంభంలో చూస్తే మనకి పరిచక్రం, ప్రసరణ స్తంభం వెలుపల ఉండేది పరిచక్రము, పరిచక్రం లోపల వాస్కులార్ బండిల్స్ అంటే నాళికా పుంజాలు ఉంటాయి. నాళికా పుంజాలు సహపార్శ్వ నివృత నాళికా పుంజాలు, ఈ దారు పోషక కణజాలాలు పక్క పక్కన ఉంటాయి. వాటి మధ్యన దారు పోషక కణజాలాల మధ్యన విభాజ్య కణావళి ఉంటుంది. అలాగే దీనిలో అంతర్ప్రథమ దారుకము ఉంటుంది. మధ్య భాగంలో పెద్ద దవ్వ ఉంటుంది. ఈ దవ్వ మృదు కణజాల నిర్మితంగా ఉంటుంది. ఈ దవ్వ నాళికా పుంజాల మధ్యకు వ్యాపించి ఉంటుంది. వాటిని దవ్వ రేఖలు అంటాం. ఇది ద్విదళ బీజ కాండంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు, దానిలో ఉండేటువంటి కణజాలాలు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ Dicot stem. This is important for practicals also. ఇది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో కూడా ఇంపార్టెంట్. అందరూ దీన్ని నేర్చుకొని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.